ఓకే సార్. మార్జినల్ కాస్టింగ్ ప్రాబ్లమ్స్. ఓకే, పార్ట్ 1 మార్జినల్ కాస్టింగ్ ప్రాబ్లమ్స్ మనం స్టార్ట్ చేద్దాం. ప్రీవియస్ క్లాస్లో మనం మార్జినల్ కాస్టింగ్ ఫార్ములాస్ చెప్పుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో మ్యాక్సిమం ఎక్కువ ప్రాబ్లమ్స్ని మీకు చెప్పడానికి అందించడానికి మేము చూస్తాం. ఓకే, ఫైండ్ అవుట్ ప్రాఫిట్. స్టేట్మెంట్ ఆఫ్ మార్జినల్ కాస్ట్ సేల్స్ 1 lakh, ఫిక్స్డ్ కాస్ట్ 20,000, వేరియబుల్ కాస్ట్ 40,000. ఫైండ్ అవుట్ పివి రేషియో, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, సేల్స్. ఇవి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, స్టేట్మెంట్ ఆఫ్ మార్జినల్ కాస్ట్ మనం తయారు చేస్తాం. ఓకేనా, పర్టికులర్స్ రూపీస్. సేల్స్ ఎంత ఇచ్చారు మనకి? 1 lakh. సేల్స్ 1 lakh ఇచ్చారు. ఓకే, 1 lakhని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. అలాగే వేరియబుల్ కాస్ట్ ఎంత ఇచ్చారు? 40,000. సో 1 lakhలో 40,000 పోతే ఎంత? 60,000. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు మనకి? 20,000. 60,000 20,000 పోతే బ్యాలెన్స్ ఎంత వస్తుంది? 40,000. ఓకే, సో ఈ విధంగా మార్జినల్ కాస్టింగ్ స్టేట్మెంట్ని మనం యూజ్ చేసి ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనమ్మా. నెక్స్ట్ పివి రేషియో ఫార్ములా ఏంటి మనకి? కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. సో కంట్రిబ్యూషన్ ఎంత ఉంది ఇక్కడ? 60,000. ఓకే, సేల్స్ ఎంత ఉంది మనకి? 1 lakh. సో 60,000 బై 1 lakh ఇంటూ 100, 60%. ఓకే, ఇది పివి రేషియో ఫార్ములా. నెక్స్ట్ బ్రేక్ ఇన్ పాయింట్ ఇన్ రూపీస్ అన్న, బ్రేక్ ఇన్ పాయింట్ ఇన్ సేల్స్ అన్న ఒకటే. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు మనకి? 20,000. ఓకే, 20,000 బై పివి రేషియో ఎంత? 60%. 60% మనకి పివి రేషియో అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, 20,000 డివైడ్ బై 60% మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది 33,333 రూపీస్. ఓకే, 0.33 వస్తుంది. మనం 0.5 అబవ్ ఉన్న కలుపుతాం. 5 ఉంటే కనుక డిలీట్ చేస్తాం. నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఫార్ములా ఏంటి? టోటల్ సేల్స్ అంటే మనకి క్వశ్చన్లో ఇచ్చిన సేల్స్ ఎంత ఉంది? 1 lakh. అది మనం తీసుకోవాలి. ఓకే, బిఈపి సేల్స్ అంటే బ్రేక్ ఇన్ పాయింట్ సేల్స్ మనం కనుక్కున్నాం. 33,333 రూపీస్. ఓకే, టోటల్ సేల్స్ ఎంత? 1 lakh. సో బిఈపి సేల్స్ ఎంత? 33,333 రూపీస్ మైనస్ చేస్తే 66,667 రూపీస్. ఓకే, ఈ విధంగా మనం మార్జిన్ కాస్టింగ్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని మనం బ్రేక్ ఇన్ పాయింట్ పివి రేషియో అలాగే బ్రేక్ ఇన్ పాయింట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ అవుట్ పివి రేషియో, బ్రేక్ ఇన్ పాయింట్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. ఓకే, ఇవి మనం కనుక్కోవాల్సిన అవసరం అనేది ఉంది. ఓకేనమ్మా. స్టేట్మెంట్ ఆఫ్ మార్జినల్ కాస్ట్, పర్టికులర్స్ సేల్స్ ఎంత ఇచ్చారు మనకి? 5 lakhs. సేల్స్ని 5 lakhs తీసుకోండి. ఓకే, వేరియబుల్ కాస్ట్ మనకి క్వశ్చన్లోని సేల్స్ ఇచ్చారు, ప్రాఫిట్ ఇచ్చారు, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు. ఇచ్చిన వాటిని ముందు సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ప్రాఫిట్ ఎంత ఇచ్చారు? 50,000. ఓకే, నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు? 2 lakhs. ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనకి 2 lakhs ఇచ్చారు. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ అలాగే ప్రాఫిట్ ఈ రెండు మనం యాడ్ చేసాం అనుకోండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి కంట్రిబ్యూషన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2,50,000. మీకు డౌట్ ఉందనుకోండి, 2,50,000 నుంచి 2 lakhsని మీరు తీసేయండి. వచ్చిన ఆన్సర్ ప్రాఫిట్ కింద మనం చెప్పుకుంటాం. సో 2,50,000 2 lakhs ఇస్తే ఎంత? 50,000. ఓకే, మనకి ప్రాఫిట్ని చేంజ్ చేసిన నెసెసిటీ లేదు. అలాగే వేరియబుల్ కాస్ట్ ఏ విధంగా అనుకుంటాం? 5 lakhs నుంచి 2,50,000ని మైనస్ చేయండి, 2,50,000 అనేది వస్తుంది. ఓకే, ఇలా వేరియబుల్ కాస్ట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. పివి రేషియో ఫార్ములా ఏంటి మనకి? కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. ఓకే, కంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది? 2,50,000. సో 2,50,000. సేల్స్ ఎంత ఇచ్చారు? 5 lakhs. 2,50,000 బై 5 lakhs ఇంటూ 100 ఎంత వచ్చింది? 50%. పివి రేషియో ఎంత వచ్చింది మనకి? 50% వచ్చింది. బ్రేక్ ఇన్ పాయింట్ ఇన్ రూపీస్ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ బై పివి రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు మనకి? 2 lakhs. పివి రేషియో వచ్చింది 50%. 2 lakh బై 50% చేస్తే మనకి ఎంత వస్తుంది? 4 lakhs. 4 lakh రూపీస్ అనేది బ్రేక్ ఇన్ పాయింట్. బ్రేక్ ఇన్ పాయింట్ అంటే మీనింగ్ ఏంటి? నో ప్రాఫిట్ నో లాస్ని మనం బ్రేక్ ఇన్ పాయింట్ కింద మనం చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఫార్ములా ఏంటి? టోటల్ సేల్స్ మైనస్ బిఈపి సేల్స్. టోటల్ సేల్స్ అన్న యాక్టివ్ సేల్స్ అన్న ఒకటే. సో ఎంత ఉంది? 5 lakhs.
ఓకే 5 lakhs మైనస్ బీఈపీ సేల్స్ ఎంత వచ్చింది 4 lakhs. సో 5 lakhs లో నుంచి 4 lakhs ఇచ్చారనుకోండి బ్యాలెన్స్ ఎంత వస్తుంది 1 lakh. ఓకే, సో ఈ విధంగా మనం స్టేట్మెంట్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్ ద్వారా మనం ఉపయోగించుకోవాలి. ఇన్ఫర్మేషన్ ఎలా మిస్ అయినా సరే మనం అప్ అండ్ డౌన్ ఉపయోగించుకుంటూ మన వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది తెలుస్తుంది. అంటే ఉదాహరణకి ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్ కుడితే కంట్రిబ్యూషన్, వాళ్ళు కంట్రిబ్యూషన్ ఇచ్చారనుకోండి సేల్స్లో నుంచి కంట్రిబ్యూషన్ తీసి మనం వేరియబుల్ కాస్ట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ విధంగా వాల్యూస్ని మన స్టేట్మెంట్ని ఉపయోగించుకుంటూ ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ అవుట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోమన్నారు, అలాగే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ కనుక్కుంటాం. సేల్స్ ఎంత ఇచ్చారు మనకి 1 lakh, పీవీ రేషియో ఎంత ఇచ్చారు 40%, ప్రాఫిట్ ఎంత ఇచ్చారు 20,000. ఓకేనమ్మా, ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ మార్జినల్ కాస్ట్ తయారు చేస్తాము. పర్టికులర్స్ రూపీస్, సేల్స్ ఎంత ఇచ్చారు మనకి 1 lakh ఇచ్చారు. ఓకే, 1 lakhని మనం చూపించాను. పీవీ రేషియో అన్న కంట్రిబ్యూషన్ రేషియో అన్న ఒకటే, పీవీ రేషియో అన్న మనకి కంట్రిబ్యూషన్ రేషియో అన్న ఒకటే. సో 40% ఇచ్చారు అంటే సేల్స్ ఎంత ఉంది 1 lakh. ఆ 1 lakh మీద మనం 40% కట్టండి, కడితే ఎంత వచ్చింది 40,000. సో 1 lakh మీద 40% కడితే 40,000 వచ్చింది కంట్రిబ్యూషన్. ఓకే, 1 lakh నుంచి 40,000 రూపీస్ని మైనస్ చేస్తే మీకు వేరియబుల్ కాస్ట్ ఎంత వస్తుంది 60,000. సో ఈ 1 lakh నుంచి 40,000 తీయండి, మీకు వేరియబుల్ కాస్ట్ వస్తుంది. ఓకే, కావాలి 1 lakh మైనస్ 60,000 40,000. ఓకే, నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాఫిట్ ఎంత ఇచ్చారు 20,000. సో 40,000 నుంచి 20,000 రూపీస్ని మీరు లెస్ చేయండి. సో 40,000 మైనస్ 20,000 ఎంత వచ్చింది 20,000 అనేది మీకు ఫిక్స్డ్ కాస్ట్ కింద మనం చెప్పుకుంటాం. ఓకే, ఏంటి బ్రేక్ ఇన్ పాయింట్ ఫార్ములా ఏంటి మనకి ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది 20,000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అమ్మా 20,000. పీవీ రేషియో ఎంత వచ్చింది 40%. సో 20,000 డివైడ్ బై 40% కనుక మీరు చేస్తే ఓకే మీకు బ్రేక్ ఇన్ పాయింట్ ఎంత వస్తుందంటే 50,000. సో బ్రేక్ ఇన్ పాయింట్ ఈక్వల్ టు 50,000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, బ్రేక్ ఇన్ పాయింట్ ఈక్వల్ టు 20,000 డివైడ్ బై 40% చేయండి 50,000 రూపీస్ వస్తుంది. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఫార్మ్ ఏంటి టోటల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. సో టోటల్ సేల్స్ అనేవి ఎంత ఉన్నాయి, టోటల్ సేల్స్ అనేవి ఎంత ఉన్నాయి మనకి, టోటల్ సేల్స్ వచ్చేసరికి 1 lakh. సో 1 lakh నుంచి మీరు 50,000ని మైనస్ చేయండి. సో మైనస్ చేస్తే మీకు 50,000 రూపీస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ అన్న బీఈపీ సేల్ మోర్ దెన్ ది బ్రేక్ ఈవెన్ సేల్స్ అంటే ప్రాఫిట్ ఏరియా కింద మనం చెప్పుకుంటాం. ఓకేనమ్మా, సేమ్ టు సేమ్ ప్రాబ్లం మనం ఒకసారి డిఫరెంట్గా ట్రై చేద్దాం. సేల్స్ ఎంత ఇచ్చారు మనకి 1 lakh, ప్రాఫిట్ ఎంత ఇచ్చారు 10,000, ఫిక్స్డ్ వేరియబుల్ కాస్ట్ ఇచ్చారు 70%. ఫైండ్ అవుట్ ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేల్స్ వాల్యూమ్ రిక్వైర్డ్ టు ఎర్న్ ప్రాఫిట్ 40,000. ఓకే, సో పర్టికులర్స్ రూపీస్. సేల్స్ ఎంత ఇచ్చారు మనకి 1 lakh, సేల్స్ ఎంత ఇచ్చారు 1 lakh. వేరియబుల్ కాస్ట్ 70%. సేల్స్ మీద కట్టాలి, సేల్స్ మీద 70% కట్టాలి. 1 lakh మీద 70% కడితే ఎంత వస్తుంది 70,000. 1 lakh మీద 70,000 ఎంత వస్తుంది 30,000. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాఫిట్ ఎంత ఇచ్చారు క్వశ్చన్ మనకి 10,000. 30,000 మైనస్ 10,000 ఫిక్స్డ్ కాస్ట్ ఎంత వస్తుంది 20,000. ఓకే, 30,000 నుంచి 20,000 రూపీస్ మనం మైనస్ చేసాం, ప్రాఫిట్ మనకి 10,000 అనేది వస్తుంది. ఓకేనమ్మా, సో ఈ క్వశ్చన్ మనం ఏం కనుక్కోవాలి, సేల్స్ వాల్యూమ్ టు ఎర్న్ ప్రాఫిట్ 40,000. సో ఎస్టిమేటెడ్ సేల్స్ ఈక్వల్ టు ఎస్టిమేటెడ్ సేల్స్ ఫార్మ్ ఏంటి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు మన క్వశ్చన్లోని 20,000. అలాగే డిజైర్డ్ ప్రాఫిట్, అలాగే ప్రాఫిట్ ఎంత కావాలంట దే వాంట్ టు డిజైర్ ది ప్రాఫిట్ 40,000. 20,000 ప్లస్ 40,000 బై పీవీ రేషియో ఎంత వస్తుంది మనకి, పీవీ రేషియో మనకి పీవీ రేషియో వచ్చేసరికి 100 మైనస్ వేరియబుల్ కాస్ట్ రేషియో. 100లో నుంచి వేరియబుల్ కాస్ట్ రేషియో తీసారు, 100 మైనస్ 70% తీస్తే ఎంత వస్తుంది 30%. సో పీవీ రేషియోని 100లో నుంచి వేరియబుల్ కాస్ట్ రేషియో తీసేస్తే మనకి పీవీ రేషియో అనేది వస్తుంది. ఓకే, 30%. సో 20,000 ప్లస్ 40,000 60,000 డివైడ్ బై
30%. కాబట్టి మనకి 2 lakhs అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో వాల్యూ మనకి 2 lakhs అనేది వస్తుంది. సో ఎస్టిమేటెడ్ సేల్స్ ఈక్వల్ టు 2 lakhs రూపీస్. ఓకే, సో బ్రేక్ ఈవెన్ పాయింట్ మనం కనుక్కోవాలంటే మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ పీవీ రేషియో మనం చేయడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ప్రాబ్లం. In this problem, at 2 years profits given, 2 years sales will be given. Then we have to find out PV ratio, break-even point, margin of safety sales, and profit estimated at sales given sales, and sales required at to earn profit 20,000. Okay, those are items should be find out in this problem. మనకి 2 సంవత్సరాల లాభాలు 2 సంవత్సరాల అమ్మకాలు ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మనం తెలుసుకోవాలి. ఓకే, 2 years sales, when 2 years profits or 2 years sales are given, the PV ratio will be find out another formula by using changes in profit by changes in sales. Okay, changes in profit means profit second year minus first year. So second year profit 23,000, first year profit 15,000. So less cheste and those 8,000. Okay, so changes in sales, second year sales 1,20,000 minus 1 lakh. So difference in the 20,000 into 100. So 8,000 by 20,000 into 100, 40%. Okay, so the PV ratio will be the 40%. Okay, next we should take any one year in the given problem, either 2020 or 2021 sales 1 lakh or 1,20,000 to find out fixed cost and contribution variable cost. To find out breaking point we need the fixed cost. Okay, so we are taking in the first year. So first year 2021 20. Okay, sales given sales 1 lakh. Okay, 1 lakh. So profit is given 15,000. Profit 15,000. Next, PV ratio means contribution ratio. PV ratio 40% means contribution ratio. PV ratio or contribution ratio both are equal. Both are same. So 40%. So 1 lakh 40% calculate. So 1 lakh into 40%. It means 40,000. Okay. So 1 lakh minus 40,000. Sales minus contribution equal to variable cost 60,000. 1 lakh minus 60,000 equal to 40,000. Fixed cost 40,000 minus profit. So you get 25,000 fixed cost. Okay. 40,000 minus 15,000. We will get 25,000 fixed cost. Okay. Break-even point formula fixed cost by PV ratio. Break-even point in rupees, break-even point in sales. Both are same. Okay. So fixed cost 25,000. So PV ratio 40%. So 25,000 by 40% we should get break-even point 62,500. 62,500 rupees we will get. Okay, break-even point equal to fixed cost by PV ratio. Fixed cost 25,000, PV ratio 40%, 62,500. Margin of safety sales 2,020. Total sales 1 lakh. So 1 lakh minus 62,500. It means 37,500. We should also find out 2021. 1,20,000. 1,20,000 minus 62,500. Calculate, you will get the solution. Okay. Profit. Next point. So to find out profit at estimated sales given. Estimated sales is given to find out profit. So profit equal to estimated sales given is 1,25,000. So 1,25,000 into PV ratio. PV ratio 40% minus fixed cost. Fixed cost 25,000. Fixed cost 25,000. So 1,25,000 में calculate 40%. We should get 50,000. Okay. We should get 50,000. So 50,000 minus 25,000 equal to 25,000 rupees profit. Okay. Estimated sales
fixed cost plus desired profit by PV ratio. Fixed cost 25,000, desired profit 20,000 by 40%. So 20,000 plus 25,000, 45,000. 45,000 by 40%. We will get 1,12,500. 1,12,500 rupees. We will get the answer. Okay. So again, once again, I will explain this problem. So when 2 years sales and 2 years profits are given, we should find out PV ratio, break-in point, margin of safety sales, and estimate the profit at desired sales, and estimated sales at desired profit. Okay, PV ratio, 2 years changes in profit by changes in sales into 100. So change in profit, second year minus first year, 23,000 minus 15,000, 8,000. Second is sales, 1,20,000 minus 1,20,000, 8,000 by 20,000 into 100, 40%. PV ratio equal to 40%. PV ratio or contribution ratio, both are same. Here we will take any one of the year statement of preparing to find out the fixed cost. So sales 1 lakh. So profit is 15,000. Okay. PV ratio or contribution ratio, both are same. So 1 lakh will be calculated 40%, 40,000. Sales 1 lakh nunchi manam 1 lakh minus 40,000, 60,000 will be get. 40,000 minus profit 15,000, fixed cost will be get 25,000. Okay, break-in point formula, fixed cost by PV ratio. Fixed cost 25,000 by PV ratio 40%, 62,500 rupees. Margin of safety sales, total sales minus BEP sales, or actual sales minus BEP sales. 2020, 1 lakh. 2021, 1,20,000 minus BEP sales, 62,500, 37,500 rupees. We will get the answer. Okay. Next, second point, profit. Desired profit. To find out profit at estimated sales 1,25,000. So estimated sales into PV ratio minus fixed cost. Estimated sales means 1,25,000 into 40% minus fixed cost. Okay, 50,000. 1,25,000 into 40%, 50,000 minus 25,000. 50,000 minus 25,000 equal to 25,000 is desired profit. Okay. Next, estimated sales equal to required sales at a desired and profit 20,000. To get 20,000 profit, how much sales will be calculated? So estimated sales equal to fixed cost plus desired profit by PV ratio. So fixed cost 25,000 plus desired profit 20,000 in the given problem. PV ratio 40%. Okay, 40%. Total it is a single problem. Okay, 45,000 divided by 40%, 1,12,500. We will get to the problem. Some next problems will be shown in the another class. So those are 5 problems are in the marginal costing problems part 1. So remaining problems will be shown in the another part 2. Okay, thank you for watching this class.